శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 17వ తేదీ అనగా మంగళవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీకు తెలుసా? ఈ రోజున సాయంత్రం 5:02 ఇదే జరుగుతుంది. ఇది గ్రహస్థితి. శాస్త్రాల ప్రకారం ఏం జరగబోతుంది మీకు తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. దాన ధర్మాలు చేసే గుణం, వ్యక్తిత్వం కలగలసి ఉంటుంది వీరిలో. ఈ రాశి వారు ఎవరైతే ఆడవారు ఉన్నారో ఈ రోజున వీరికి చాలా యాక్టివ్ గా గడుస్తోంది. ఈ రోజు వీరు అనుకున్న పనులు కూడా చేయాలి అనేటటువంటి పట్టుదల పెరుగుతుంది. కొంతమంది ఆడవారికి అంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ఈ రోజున చిరాగ్గా గడిచిపోతుంది. అయినప్పటికీ ఈ రాశిలో జన్మించిన ఆడవారు చాలా ధైర్యవంతులు. అంతేకాదండి, వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక మంచి అయితే ఉంటుంది. ఏ పని చేసినా అందులో ఒకరికి ఉపయోగపడే ఒక మంచి అర్థం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అర్థవంతమైన మాటలు మాట్లాడతారు. పనులు కూడా అలాగే ఉంటాయి. ఏది చేసినా తప్పకుండా ఒక అర్థం ఉంటుంది. ఇలా వీరు చేసే ప్రతి పనిలో మంచి ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా దాన ధర్మాలు చేస్తారో, కష్టపడి శ్రమిస్తారో, పట్టుదల అధికమో, ఏదైనా అనుకుంటే ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం కూడా అధికమో. అంతేకాదండి, ఈ సమయంలో ఆ యొక్క ఆత్మవిశ్వాసం అనేది మరింత పెరగబోతుంది. అన్నింటినీ ఎదుర్కొనే అవకాశాలు లభిస్తాయి. పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి క్రమక్రమంగా ఈ సమయం నుండి తగ్గడం మొదలవుతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకము. ఇంట్లో శుభ కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి యోగం లభిస్తుంది. యోగదాయకం అనేది వస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరపడిన వారికి మంచి ఫలితాలున్నాయి. ప్రమోషన్ లేదా సాలరీ పెరిగే అవకాశం గోచరిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడిలో మీకు రెట్టింపు లాభాలు ఇస్తాయని చెప్పొచ్చు. వ్యాపారంలో కూడా పురోగతి అనేది లభించబోతుంది. వైవాహిక జీవితంలో రెట్టింపు ఆనందం ఉంటుంది. వివాహితులకు అతి త్వరలోనే వివాహం కాని వారికి వివాహం అనేది త్వరలో అవ్వడం జరుగుతుంది. వివాహితులకు మీరు చేసే ప్రతి పని కూడా భాగస్వామికి ప్రేమగా అర్థమవుతుంది. పదోన్నతితో ఆనందంగా ఉంటారు. చేసే పని చోట పదోన్నతి అద్భుతంగా ఉంది. అంతేకాదు వేతనం పెంపు కూడా పొందొచ్చు. నిరుద్యోగులకు మంచి అవకాశం లభించడంతో పాటుగా ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా మంచిగా మెరుగ్గా అవుతుంది. అంతేకాదండి, ప్రేమ జీవితం ఆనందదాయకము. స్నేహితుల నుండి సహాయం అధికంగా అందుతుంది. సూర్య భగవానుణ్ణి ఈ సమయంలో ఆరాధించడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. రాబోయే కష్టం నుండి కూడా బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది. ఏ రోజున సూర్య భగవానుణ్ణి పూజించడం వల్ల మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో సూర్య భగవానుణ్ణి పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి. మీపై ఉండే చెడు కన్ను కూడా తొలగిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.